ఈయనే మా దేవుడు, మాకు ఇంకో దేవుడు లేడు రాడు ఏమి లేదు. అప్పట్లో మాకు అంబేద్కర్ గారు తర్వాత ఈయన మాకు కూడాడుతున్నాడు. అంబేద్కర్ మా హక్కులు కాపాడి మా గురించి రాజ్యాంగం రాసి మమ్మల్ని గొప్పలు చేశాడు. ఉద్యోగాలు సంపాదించుకున్నారు చదువుకున్న వాళ్ళు, చదువుకోడు. మాలాంటి చదువు లేని వాళ్ళకి ఈయన దేవుడు. మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అన్న ఆయన అన్నాడు కదా ఇప్పుడు ఎస్సీలు అలాగ ఓటేస్తారు ఆయనకి. మేము ఎస్సీలమే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు మహాసేన రాజేష్ గారు అమ్ముడిపోయినాడు, మేము అమ్ముడిపోం కదా. మాలో నిజాయితీ ఉండదు, అది స్వార్థం కొద్దాడు అమ్ముడిపోయాడు, మేము అలా అమ్ముడిపోం కదా. ఏదో 1% దిక్కుమాలోడు అక్కడ ఉన్నట్టు అక్కడక్కడ ఉంటారు. దళితుడు నిజమైన నీతిగా నిక్కర్చిగా నిక్కర్చిగా దళితుడు అన్నవాడు ఉంటే అలాగే ఉంటాడు. అది కూడా జగన్గా వేస్తాడు ఓటు కూడా. నేను కాపు సమాజ వర్గం అండి, అదే పవన్ కళ్యాణ్ కాపు సమాజ వర్గం. అతను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నది అనేది సమాజంగా పద్ధతి కాదు. ఆ బీజేపీలో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడుతో ఉండి ఈ రకంగా నాటకాలు ఆడితే కాపు సమాజ వర్గానికి దెబ్బ చేసినట్టు కాదండి. అతను ఏ రకంగా కూడా కాపు సమాజ వర్గం పవన్ కళ్యాణ్ని ఏ రకంగా కూడా పట్టించుకోదండి. అతను సహించదు కూడాను. ఏ రకంగా అతను రెండు ఎక్కడ పోటీ చేసినా అతనికి గెలవనివ్వరండి. ఎట్టి పరిస్థితిలో కాపులు ఉన్న చోట పోటీ చేస్తాడు. అదే కాపులు ఆయన ఓడింతారండి, కంపల్సరీ ఓడింతారు. ఈరోజు వేయరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఆయన ఏ రకంగా వేస్తారు చెప్పండి? ఫలానా రకంగా వేస్తారని చెప్పండి. ఫలానా రకంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఓడేస్తారని చెప్పండి. మీరు ఏ రకంగా వేస్తారండి? క్లారిటీ లేని మనిషి అయినా. జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యమైన మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు. 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అది దుష్ట శత్రుత్వం పన్నాగం పన్నెండు కుట్రండి. అది జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ అలా కదండి. ఇక్కడ ఉన్న కుర్చీలను ఖాళీ ఉన్నాయా చెప్పండి? దుష్ట శత్రుత్వంలో ఒక మాట అది. దుష్ట శత్రుత్వం పైన పద్మవ్యూహంలో సిక్కుకున్న అభిమన్యుడు కాదు అర్జునుడు అని. అర్థమైందండి మీకు? ఆయన అర్జునుడు. ఛేదించగల కెపాసిటీ ఆయనకు ఉంది. వై నాట్ 175 కొట్టగల కెపాసిటీ ఆయనకు ఉందండి. దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీలో ఎంపీ టికెట్లు ఇస్తున్నా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చండి? ఏమన్నా చంద్రబాబు నాయుడు అసలు నియోజకవర్గం ఏదో చెప్పండి మీరు, మీకు తెలుసండి? చంద్రబాబు నియోజకవర్గం సొంత నియోజకవర్గం ఏదండి? చంద్రగిరి. అక్కడి నుంచి కుప్పానికి ఎందుకు వచ్చాడండి అతను ఎందుకు వచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణలను బట్టి, ఆయన కుల ప్రాతిపదికను బట్టి ఎమ్మెల్యేలను మార్చడం జరుగుతుందండి. అది వాళ్ళు వేరే రకంగా మారుతున్నది కరెక్ట్ కాదండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 59 కానీ 69 కానీ ఎమ్మెల్యేలను మార్చినా అది సామాజిక సమీకరణలను బట్టి మార్చారండి. ఆయన వేరే రకంగా మార్చలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చిన ప్రతి ఒక్కడు కూడా గెలుస్తాడండి. ఆయన పేదల పట్టుబడుతున్న జగన్మోహన్ రెడ్డి సీఎం గారే కొట్టాడు కదండి చంద్రబాబు నాయుడు గారు. పేదల బతులు కడుపు కొట్టిన ఆయనే కొట్టాడు, నోలు కొట్టిన ఆయన కొట్టాడు, హత్యలు చెప్తున్నా ఆయన చేయించాడు. దళితులు పుట్టకూడదు, అసలు ఎస్సీలు కానీ పుట్టకూడదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు చెప్పేదండి కొంతమందికి సోదరులు మా ఎస్సీల పేర్లు బాబు, మా ఎస్సీల ఇళ్ళ పేర్లు కలిసే ఉంటాయి, సోదరుల ఇళ్ళ పేర్లు కలిసే ఉంటాయి. అయినా సరే మమ్మల్ని సంస్కృతారు. మేము మాత్రం వాళ్ళు మాకు కావాలనుకుంటాం. మేము వాళ్ళ మటుకు మేము వద్దనుకుంటాడు. అందరూ అనుకోరు, చంద్రబాబు గారు ఒకటే అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు నమ్మంది ఎందుకంటే పోయినసారి రైతులు మోసం చేశాడు, డ్వాక్రా మహిళలు మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. ఈసారి ఎందుకు చంద్రబాబుని నమ్మరు అంటే జగన్ గారు పెట్టిన నవరత్న పథకాల్లో ఆల్మోస్ట్ 99% కూడా నెరవేర్చారు. అందుకంటే ప్రజలు ఆయన వెంబడి ఉంటారు, ఆయన వెనకాల ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళు మేము ఇచ్చేస్తాము అంటే ఆయన ఇంట్లో సొమ్ము ఏమి ఇవ్వరు కదా. ఇప్పుడు 1500 రూపాయలు ఆడపడుచుకొస్తారన్నాడు చంద్రబాబు. ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు? ఈయన ఇస్తే న్యాయం అన్యాయం, ఆయన ఇస్తే న్యాయమా? ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు?
ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు విసురుతున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? చూస్తున్నారు కదండి, వాళ్ళ సభల్లో మీటింగ్లో చూస్తున్నారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంతమంది, వేలాది మంది, లక్షల మంది జనాలు తరలి వచ్చారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరి కుర్చీ ఖాళీ అవుతుంది, ఎక్కడ ఖాళీ అవుతుందో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. మొన్న రీసెంట్గా జరిగిన భీముల సభలో కూడా 40,000 కుర్చీలు ఖాళీ ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదంతా 10 ప్రక్షాలు కుట్రండి. ఆల్రెడీ రోడ్ల బయట చాలా మంది జనాలు, స్టేజ్ బయటలో చాలా మంది జనాలు మిగిలిపోయారు. అలాంటి ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఇప్పటికే మిగిలిపోయారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్ గారు ఎప్పుడో చెప్పారు కానీ దుష్టచతుష్టయం అని అందుకే చెప్పారు. అందరూ ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గానే వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు. వాళ్ళందరికీ కార్యకర్తలు అందరికీ అండగా నిలుస్తారు, ప్రజలు అండగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఒక బసమాసుడు అంటూ కూడా కొన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ వయసు అయిపోయిందండి. ఇంకా ఆయన ఏం చేసినా కూడా జనాలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా, ప్యాకేజీలు కలిసి వచ్చినా, ఏం కలిసి వచ్చినా ఎవరిని నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఆకర్షించుకోవడానికి ఇలాంటి సభలు పెడుతున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి వాళ్ళు బెటర్ సభలు? ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ వస్తుందంటే ఏ పార్టీ అయినా పెడుతుందండి. ఏ పార్టీ అయినా సభలు పెట్టాలి. ఈ పార్టీ కూడా పెడుతుంది, వాళ్ళు కూడా సభలు పెడతారు. దానికి ఎంతమంది జనాలు వస్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది, పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది మనం చూడాలి. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10-11 సంవత్సరాలు అవుతుంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేక పొత్తుతో కలిసి వస్తున్నారు? ఏమండి ఆయనకి అసలు ఆ పరిస్థితి లేదండి. ప్యాకేజీకి ఎప్పుడో అమ్ముడిపోయారు, ఆల్రెడీ 2 సార్లు అమ్ముడిపోయారు. ఇప్పుడు 3వసారి ప్రూవ్ అవుతుంది అది. ఆయన పోటీ చేసే దమ్ము లేదు ఆయనకి. పొత్తులతో మాత్రమే ఆయన వెళ్ళగలడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 14 ఏళ్ళు సీఎం చేశారు, 40,000 అనుభవం ఉంది. అంత ఆయనకు ఉండి కూడా ఎందుకని ఆయన 10 నిమిషాలు ఎందుకని అంత ఉండి కూడా ఆయన పొత్తులతో వస్తున్నారు? తప్పదండి, ఇంకా ఆల్రెడీ జనాలు అందరూ డిసైడ్ చేసేసారు. ఆయన వయసు అయిపోయింది, ఆయన మాట్లాడే మాట ప్రతిదీ అబద్ధమని జనాలు గ్రహించారు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి వాలంటీర్ ద్వారా అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ పథకం ద్వారా లంచం లేకుండా ఏ పథకం జనాలకైతే అందించలేదు. అది ప్రూవ్ అయింది. దానికోసం ఇంకా ఎన్ని పొత్తులతోటి ఆడితోటి రావాల్సింది. ఆయన ఎన్ని తోడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయం. 24లో ఆయన సీట్లో కూర్చోవడం పక్క. గతంలో ఇప్పటికి చాలా తేడా అండి. గతంలో వెళ్ళి అక్కడ కూర్చుండాలండి, తేడా పంచాయతీకి వెళ్ళి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటారు. ఒక చైన్ ఒకటేమో ఇంటికి వస్తున్న వాళ్ళు, ఒకటేమో అక్కడ పోతున్న వాళ్ళు, ముసళ్ళు మొదలు నడుచుకోవాలి కదండి. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు జనసేన ఉదయం 6-6:30 అలాగే తెచ్చి ఇచ్చేస్తున్నారండి. ప్రతి ఇంటికి నాకు పింఛన్ వస్తుందండి, 6-6:30 తెచ్చి ఇచ్చేస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కలిసి వస్తున్న వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం ఏం లేదండి. ఎవరో పార్టీ విడలాక ఏమన్నారండి, తెలుగుదేశమన్నాడు. అది పార్టీ విడలాక తెలుగుదేశమన్నాడు కానీ ఏసేవారు ఎవరున్నారండి? మాది 700 ఓటింగ్ అండి. తేటూరు పంచాయతీ గవర్పేట 700 ఓట్లు పోతే ఒక 5 ఓట్లు పోతాయండి. ఇంకా 675 మాకు వస్తాయండి. అదేండి ఏమి పల్లెటూరులో జగన్ గారు కానీ జగన్ గారు తప్పించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమీ లేదండి. గతంలో జన్మభూమి కమిటీలని, వాళ్ళ పార్టీలని, అనేక పార్టీలతో పొత్తులతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరికి సంతకాలు పెడితే అయ్యి ఆ రకంగా అయ్యి కాబట్టి ఆ రకంగా అనుకుంటారు. పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని ఆ రకంగా ప్రతిపక్ష నేతలకు అలాగే కనబడతారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది. ఏ విధంగా చూడొచ్చంటారు? ఒక టీడీపీ జనసేన మీరు అంటున్నారు, మేమైతే మొత్తం పార్టీలన్నీ ఇప్పుడు ఒక నాటకాల రాణి గారు వచ్చారు, శర్మిల గారు, ఆవిడ కూడా దాంతో టైప్. అంటే మీకు తెలియదేమో, మాకు తెలియదు. జనాల్లో ఒక వస్తుంది, అన్ని టైప్తో వస్తున్నాయి. ఒక జనసేన టీడీపీ పొత్తు కాదు, అదర్వే ఎనీ పార్టీ అందరూ సపోర్ట్కి వచ్చినా జగన్ గారిని టచ్ కూడా చేయలేరు. ఈసారి ఖచ్చితంగా పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేస్తాను చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. ఆయన పాటగాళ్ళకి అంటున్నారేమో, ఆయనకి పాటగాళ్ళ కండం అనేది అలవాటు. అంటే లాస్ట్ టైము కూడా ఏదో 10,000 పశుకుంగంగా చేసి మేము వచ్చేస్తాం అంత ఆర్భాటంగా చేశారు. దానికోసమని ఆయన పాటగాళ్ళకి అంటున్నారు అంతే తప్ప వేరేది. ఇప్పుడు కుప్పంలో నెగ్గమండి. మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రశ్నలు వేయచ్చు. జగన్ చేసినవి అమ్మఒడి ఇవ్వడం తప్ప పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పి బీట్గా కాన్వెంట్లకి ఇదిగా మంచి మంచి బళ్ళు కట్టి
ఉన్నత చదువులు చదివించుకోవాలని మా స్కూల్ పంపిస్తే అమ్మ మీరు 15,000 ఇస్తానే చదువుకోవాలని నా పిల్లలు నా మేనమా నా మేనల్లుళ్ళు నా పిల్లలు అందరూ శుభ్రంగా ఉండాలి. ఉన్న చదువు చదవాలని చేయించడం మంచిదా? ఆడవాళ్ళకి అమ్మఒడి కులాలకి అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చేతుల్లో రూపాయి వెళ్ళడం తప్ప దేని తప్పు లేదా? అయ్యో నువ్వు పెట్టావు ఒకప్పుడు ఈ జన్మం కమిటీలని అవి పెట్టి ఒక లోన్ కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళి అవి రావాలన్న సిగ్గు ఇవాళ చేస్తున్న పథకాలు మంచివా కాదా? నీతుంటే ఒకటే జగన్ గారు మొత్తం కులాల అతిథిగా అందరూ ఒకటే నాకు సమానం అనుకొని ప్రతి రూపాయి కొన ప్రతి ఒక్కరికి చెల్లాలనుకొని ఇచ్చేవాడు దేవుడా. ఇవాళ చెప్పుకోమనండి. నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాను. మా మేనమామను రామారావుని మోసం చేశాను, నాకు అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, లేదా మా బాలకృష్ణ అవసరం లేదు, నా కొడుకు ప్రధానమంత్రి అయిపోవు లాస్ట్లోనే అనేసి ఇప్పుడు అన్న పెట్టుకొని సిగ్గు ఉండు చెప్పేదాన్ని. ఇప్పుడు సిగ్గు కదా ఇవి ఇస్తానన్నాడు. ఒకప్పుడు కరోనాలోనే ఇవన్నీ శ్రీలంకలాగా అయిపోతున్నా వాడు సిగ్గు లేదా? ఈ పథకాలు ఇప్పుడు ఇస్తాడంట. ఆడు 40 ఏళ్ళ ఇంట్రెస్ట్ ఆడు కొడుకులాంటాడు కదా. అది జై జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ ఏమీ లేవు అసలు. ఇప్పుడు మా జగన్ వచ్చాకే అన్ని వచ్చినాయి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నారు. ఎవడో ఆయన ఇస్తాడంటే కుదరదు. మీకు పసుపు కుంకుమ చేశారు. పసుపు కుంకుమ ఇవ్వలే, ఏమీ ఇవ్వలే మాకు, ఏమీ ఇవ్వలేదు మాకు. మేము వైఎస్ఆర్ఏ, మాది ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ఏ. కాకపోతే మా మీద చెప్పుకుంటారు అంతే. అనేకమైనటువంటి నిందలను ఆరోపణలు చేసినప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా, ఇంకా బీజేపీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా అందరూ కలిసి వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రపంచం సృష్టించబోతున్నాడు. ఏ మనిషినైతే నిలబెట్టాడో ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు మీదే గెలిచే సూచనలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరో భయపడవలసిన పని లేదు. ప్రజలు ఎవరో వ్యతిరేకత లేదు. ఓన్లీ ఒక ఎల్లో మీడియా, TV5 ఇటువంటి చంద్రబాబు నాయుడికి సహకరించే మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు చేసే ప్రలోభాలే కానీ ఎప్పుడు కూడా సీఎం ఒంటరివాడు కాడు. ఇప్పుడు సీఎంఏ ఆ జనం అందరూ సీఎం అంటే జగన్ వెంటే ఉన్నారు. ఆయన కలగంటూ ఉంటాడు అంతే. ఒక కుప్పంలో అసలు ఆయన నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తా, నేనే కుప్పంలో పోటీ చేసే అభ్యర్థిని ఇప్పుడు కూడా ప్రకటించుకోలేని వ్యక్తి సీఎం అవుతాడని ఎలా నమ్మగలం? ప్రజలు ఎలా నమ్ముతారు? ఓటు వేసినా వేయకపోయినా మన పార్టీ కాకపోయినా ఎవరైనా పథకాలు అందేలాగా చూడమన్నారు. మేము అలాగే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు వాలంటీర్గా మంచి స్థాయి ఉంది. ఎలా అనుకుంటున్నారు? ఈ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. మాకు మట్టికి ఇది మాకు ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక పదవిలాగా మేము స్వీకరిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ గాలి వ్యాఖ్యలు అన్న. అదేమి లేదు. అది అన్నీ మామూలుగా భయపడే వాళ్ళు అయితే ఇంత జనాలకి ఇంత సిద్ధంగా ఎవరో ఉండరు. అది అన్న మొన్న రీసెంట్గా జరిగిన భీమిలి సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అలా అనుకున్నప్పుడు చంద్రబాబు గారు తిరుపతిలో పెట్టారు. దానికైతే జనాలు కూడా వెళ్ళలేదు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అది మరి ఎందుకని ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు? అవన్నీ జనాల్ని మొబ్బపెట్టడానికి, జనాల్ని తిప్పుకోవడానికి ఏవో చెప్పి ఏవో మాటలు చెప్తే తిరుగుతారన్న ఆలోచనతో అలా చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే ఇలాంటి సభలు పెడుతున్నారు. జనాల్ని ఆకర్షించుకోవడానికి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అలాంటి ఏమి లేదన్న. జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు రిలీఫ్ అయ్యారు కొంచెం. అందుకే ఈ సిద్ధం సభలో పెట్టి జనాలకి మళ్ళీ మోటివేట్ చేయడానికి సిద్ధం అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ మాట వచ్చినా దాన్ని కాపీ కొట్టడమే ప్రతిపక్షాల ఏయంగా మారింది. అది అన్న పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి ఇప్పుడు 10-11 సంవత్సరాలు అవుతుంది. ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు? అది ఇక ఆయనకి తెలిసింది జనాల్లో ఆయన బలం లేదని, కలుపుకుంటే ఏమన్నా మనం ముందుకెళ్ళవచ్చు అన్న ఆలోచనతో ఆయన పొత్తులు పెట్టుకోవడానికి కారణం. అది ఎక్కడికి వెళ్ళినా బీజేపీ అంటారు, టీడీపీ అంటారు. ఆయనకి భయం వేస్తుంది ఒంటరికి వెళ్తే ఎవరో లెక్క చేయరని. అది
అసలు ఈసారి వాళ్ళు అనుకోవటం తప్ప అసలు 175కి 175 షూరిటీ లేదంటే ఒకవేళ అదే అంకెలు వస్తాయి. కాదనుకున్న వాళ్ళ ఒక ఆలోచన ప్రకారం అదే అంకెలు స్థానాలు చేంజ్ అవుతాయి. 151 స్థానాలు చేంజ్ అవుతాయి. అదే 1-1 5 డ్యామ్ షూర్ సీఎం అవటం ఖాయం. దీన్ని ఆపటం ఎవరి తరం కాదు. అసలు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు కాలంలో ఇంగ్లీష్ మీడియం పెట్టమంటే మా పార్టీయే తెలుగుదేశం. మేము తెలుగు వరకే చెప్తాం, మేము ఇంగ్లీష్ మీడియం చెప్పమని వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం చెప్పించుకునేవారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల వాళ్ళ చదువుల్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకుని ప్రతి ఒక్క స్కూలు మాది రావుకుంపాడు పంచాయతీ. మా పంచాయతీలో చాలా వరకు కూడా జగనన్న చేసినటువంటి లాభాలు చాలామంది పొందుతున్నారు. ప్రతి ఒక్కింటికి 130,000 నుంచి 150,000 వరకు అమ్మఒడులు, డ్వాక్రా రుణం. ఈ నెలలో 11వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ మనిషికి 18,750 రూపాయలు ప్రతి మనిషికి వస్తుంది. డ్వాక్రా రుణమాఫీ 12,000 రూపాయలు ప్రతి ఒక్కరికి. మేము 4 సార్లు తీసుకున్నాం డ్వాక్రా రుణమాఫీ. 3 సార్లు 18,750 రూపాయల కాడికి 3 సార్లు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుని పైగా వాళ్ళు మాట్లాడేది అయితే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను 4 నియోజకవర్గాల్లో నేను బట్టల వ్యాపారం చేస్తా. దెందులూరు నియోజకవర్గం, గోపాలపురం నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం, సింతలపూడి నియోజకవర్గం నేను బట్టల వ్యాపారం చేస్తా తిరుగుతాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జగనన్నకి ఇవాళ చాలా పోలింగ్ ఉంది. 175కి 175 షూరిటీ పక్కాగా వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈసారి కూడా ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానే. అసలు జరగదండి. ఈసారి మాత్రం టీడీపీ జెండా అసలు ఆశ పెట్టుకోకర్లే. కాకపోతే అనుకుంటారు, ఎందుకంటే ఏమి చేయలేనోడు ఏమనుకుంటాడో అతను ఒక మనసు తృప్తిపరచుకోవడం కోసం అనుకుంటాడు. నేను తిరిగే 4 నియోజకవర్గాల్లో కూడా నేను తిరిగా. గతంలో ఎలక్షన్ అప్పుడు కూడా నేను చెప్పా 150 సీట్లు దాటి వస్తాయని చెప్పాను. నేను ఇదే టీవీలోనే నేను చెప్పా. అలాగే 150 సీట్లు దాటి వచ్చినాయి. మా పంచాయతీలో కూడా మేము చాలా వరకు కూడా చెప్పా. ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ప్రతి ఇంటికి తిరుగుతాడు ఇతనిలో గిఫ్ట్ ఎక్కువగా ఉంటుందని కూడా మా పంచాయతీలో చాలామంది చెప్తారు. అన్ని పార్టీలు ఒకవైపు, సింగల్గా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. ఏ పార్టీలు ఉన్నాయి? ఏ పార్టీలు తెలంగాణలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలేదు. అది ఒక పార్టీయా? పవన్ కళ్యాణ్ పార్టీలో మేము కూడా ఉన్నాం. మేము పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చూడకుండా ఉన్నాం. గేట్లు దూకెళ్ళే వాళ్ళం, మోసెప్పలు కొట్టుకుపోయాయి. మేము అలా ఎన్నో సినిమాలు చూసాం. మా పంచాయతీలో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు మాట్లాడను, కానీ నేను జగన్ పార్టీ వరకు జగను, సినిమా వరకు నేను చూస్తా. సినిమా వరకు నేను చిరంజీవి సినిమా చూస్తా, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తా, బాలకృష్ణ సినిమా కూడా చూస్తా. కానీ నేను పార్టీ వరకు జై జగన్. నేను జగన్కి మాత్రమే ఓటేస్తా.